బ్రహ్మకమలం చెట్టు ఏడాదికి ఒక్క పువ్వే పూస్తుంది అని అంటారు. ఆ అందమైన పువ్వు పూసినప్పుడు మహిళలంతా అదృష్టంగా భావించి పూజలు చేస్తుంటారు. అయితే అస్వంటి ఏడాదికి ఒక్క పువ్వే పూసే బ్రహ్మకమలం గీడొకలి ఇంట్లో 48 పూలు పూసిందుల్లా. తెల్లగా ముద్దగా అందంగా కనిపిస్తున్న ఈ పూలన్నీ కూడా బ్రహ్మకమలాలే. ప్లాస్టిక్ పూలు గిట్లనా ఏందని అసలుకే అనుకోకూర్రి. ఎందుకనంటే ఇవి అచ్చమైన స్వచ్ఛ బ్రహ్మకమలాలే. అవును, ఒక చెట్టు ఏడాదికి ఒక్కటే పువ్వు పూస్తుందని అంటారు కానీ అనకాపల్లి జిల్లా మాడుగుల ఊర్లో చెరుకూరి ఉష అనే టీచర్ అమ్మ ఇంట్లున్న ఈ చెట్టుకు ఇంకో రాత్రికి రాత్రే ఇట్ట 48 బ్రహ్మకమలం పూలు పూసినాయి. మరి ఒక్కటి పూస్తేనే ఎంతో గుమగుమ వాసన వస్తుంది. అటువంటిది 48 పూలు అంటే ఎంత వాసన రావాలి. అందుకే ఈ పూల కమ్మటి వాసన పొద్దు పొద్దుగాలనే వాడని తీసుకుపోయిందట. ఇక చాలా మంది అరే మన వాడలా ఎప్పుడు లేనిది గింత మంచి వాసన వస్తున్నది ఏంది అని అందరూ వచ్చి చూస్తే ఇంకో ఇట్లా 48 బ్రహ్మకమలం పూలు పూసినాయి. వీటిని చూసి టీచర్ ఉష మేడం ఇంకో ఈ అక్కలంతా సంతోషపడబట్టిర్రు. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇన్ని పూలు ఉయ్యది ఈ చెట్టు అనబట్టిండ్రు.